నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టుడే. మార్నింగే న్యూస్ ఏముంది, అసలు స్టేట్లో ఏం జరుగుతుంది, ఇండియాలో ఏం జరుగుతుంది, అంతర్జాతీయంగా ఏం జరుగుతుందని చూస్తూ ఉంటాం కదా. అసలే యుద్ధ వాతావరణం నిత్యావసరాల మీద పడుతుంది అని. మరి ఈరోజు న్యూస్ ఏముంది చూసేద్దాం. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కేంద్రాన్ని ఒప్పిస్తే రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. నేను మోదీని మంత్రులను కలిసి వచ్చిన 3 రోజులకే కిషన్ రెడ్డి వెళ్ళి ఏమీ చేయొద్దని వాళ్ళకి చెబుతున్నాడు. కిషన్ రెడ్డి, నువ్వెంత లడాయి కోతువో ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రగతికి అడ్డుపడినోడికి పుట్టగతులుండవు. 8 మందిని గెలిపిస్తే ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత లేదా? రాష్ట్రానికి మీరేం తెచ్చిర్రో అసెంబ్లీలో చర్చిద్దామా? బీజేపీ నేతలపై బగ్గుమన్న సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో 1,00,000 LIG, MYG ఇల్లు కట్టిస్తా, 2 ఏళ్లు జెండాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం. మియాపూర్ శంకుస్థాపనలో సీఎం వ్యాఖ్యలు. తుమ్మిడిహెట్టిపై చర్చిద్దాం. 148 మీటర్ల ఎత్తు చాలదు, మీ రాష్ట్రంలో మునిగేది స్వల్పమే, సహకరించండి. మహారాష్ట్ర సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ. సో హైదరాబాద్లోని బాచ్పల్లి ఫ్లైఓవర్ని ప్రారంభించిన తర్వాత అక్కడ దాని తర్వాత రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలపైన నిధుల గురించి కేంద్రాన్ని ప్రధాని మోదీని మంత్రులను వెళ్ళి కలిసి వచ్చిన 3 రోజులకే కిషన్ రెడ్డి వెళ్ళి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ అభివృద్ధి కిషన్ రెడ్డి ఆపుతున్నారని, ఎక్కడ నాకు పేరు వస్తుందో అని చెప్పి రేవంత్ రెడ్డి కామెంట్స్ చేశారు. అంతేకాకుండా అసలు తెలంగాణ ప్రగతికి అడ్డుకునే వాడికి పుట్టగతులు ఉండవు అంటూ ఆయన ధ్వజం ఎత్తారు. 8 మందిని గెలిపిస్తే, బీజేపీ ఎంపీలను 8 మందిని గెలిపిస్తే, అసలు మీరు బీజేపీ వాళ్ళని 8 మందిని గెలిపిస్తే మీరు ఏం చేస్తున్నారు? ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత లేదా? అసలు మీరు ఏం చేశారో అసెంబ్లీలో చర్చిద్దామా అంటూ సవాల్ విసిరారు. 2 ఏళ్లకు అతీతంగా ప్రతిపక్షాలన్నింటినీ, అటు బీఆర్ఎస్ అయినా ఇటు బీజేపీనైనా 2 ఏళ్లకు రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి మీదే ఫోకస్ చేద్దామని, వచ్చే ఎలక్షన్స్కి ఒక 6 మంత్స్ నుంచి రాజకీయాలు చేసుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర సీఎంతో కూడా చర్చిస్తున్నామని, దీని ఎత్తు 148 మీటర్లు సరిపోదు, ఎత్తు పెంచాలి, మీ రాష్ట్రంలో ముంపు స్వల్పంగానే ఉంటుందని అటు ఫడ్నవీస్కి మహారాష్ట్ర సీఎంకు ముఖ్యమంత్రి చెప్పారు. బొగ్గుతో గ్యాస్ ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తికి కేంద్రం చర్యలు. 46,000 కోట్ల కేటాయింపు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో నిర్ణయం. 11వ అవగాహన కార్యక్రమం. బొగ్గు మైనింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బొగ్గుతో గ్యాస్ చేసేటువంటి అత్యాధునికంగా బొగ్గుతోటి గ్యాస్ని తయారు చేసే ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తికి కేంద్రం చర్యలు తీసుకుంటుంది. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ముడి చమురు ధరలు ఏ విధంగా విపరీతంగా పెరుగుతున్నాయో, ఏ విధంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయో మనందరికీ తెలిసిందే. సో దీనికోసం ఇప్పటికే 46,000 కోట్ల కేటాయించి బొగ్గుతోటి గ్యాస్ తయారు చేసే ప్రత్యామ్నాయ మార్గాన్ని కేంద్రం తీసుకురానుంది. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 11న అవగాహన కార్యక్రమం. సో దీంతో అటు బొగ్గు మైనింగ్ రంగాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రానున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం. పరస్పరం దాడులు చేసుకున్న ఇరు దేశాలు. లెబనాన్పై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ దాడులు. ప్రతిగా మషహర్ పెట్రోకెమికల్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి. ఇరాన్ 30 బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఇజ్రాయెల్ వెంటనే ఆపండి. ట్రంప్ దాడులను ఖండించిన భారత్. ఇరాన్ను వీడాలని భారతీయులకు పిలుపు. సో మళ్ళీ ఇటు పశ్చిమాసియాలో రణరంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రణరంగంగా మారిపోయింది. ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పరం భీకర దాడులు చేసుకుంటున్నారు. అటు లెబనాన్ రాజధాని అయినటువంటి బీరుట్లో ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు సృష్టించి ఆ దేశంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ కూడా ప్రతి దాడులు చేసింది. సో అసలు 30 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని చెప్పి ఇజ్రాయెల్ చెప్పింది. వెంటనే ఈ దాడులను ఆపాలని అటు ట్రంప్ కూడా పిలుపునిచ్చారు. దాడులను ఖండించినటువంటి భారత్ మరి ఇరాన్ని వీడాలని భారతీయులకు కూడా పిలుపునిచ్చారు. మీడియాపై ట్రంప్ కస్సుబుస్సు. మైక్రోఫోన్ తీసేసి ఇంటర్వ్యూ మధ్యలోనే నిష్క్రమణ. 2020 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని అమెరికా అధ్యక్షుడు ఆరోపణలు. ఆధారాలు అడిగిన మోడరేటర్పై ఆగ్రహం. మైక్ తీసేసి వెళ్లిపోతున్న ట్రంప్. మొత్తానికి ఇంటర్వ్యూ మధ్యలో ఉండగానే అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ ఏదైతే 2020లో రిగ్గింగ్ జరిగిందని చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మోడరేటర్గా వ్యవహరించినటువంటి ఒక లేడీ జర్నలిస్ట్ ఆధారాలు ఏవి, ఎవిడెన్స్ ఏవి అనగానే మైక్ తీసేసి ఇంటర్వ్యూ మధ్యలోంచి వెళ్ళిపోతున్నటువంటి ఇక్కడ ఫోటో కూడా మనం చూస్తున్నాం.
రాజీనామా చేయాల్సిందే. నీట్ సిబిఎస్ఈ పరీక్షల్లో అవకతవకలకు కేంద్ర విద్యా మంత్రి ప్రధాన్ బాధ్యత వహించాలి. ప్రతిపక్ష ఎన్డీ కూటమి భేటీలో తీర్మానం. దేశంలో సర్ పేరిట మోసపూరిత విధానాలు. దీనిపై సుప్రీం చీఫ్ జస్టిస్ కు లేఖ రాస్తాం. ప్రతిపక్షాల మధ్య ఐక్యత బలోపేతం కావాలి. ఆగస్టు 5న హైదరాబాద్ లో కూటమి భేటీ. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో జరిగిన 22 పార్టీల నేతల సమావేశంలో నిర్ణయాలు. కాక్రోచ్ పార్టీతో కలిసి పనిచేయడంపై చర్చ. కూటమికి నేతృత్వం వహించే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందనే అంగీకారం. 5 అంశాలపై అవగాహనకు వచ్చాం. ఖర్గే అదో ఊహాజనిత కూటమి బీజేపీ. సో మొత్తానికి నిన్న ఏదైతే ఢిల్లీ వేదికగా బీజేపీకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఇండీ కూటమి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది అని చెప్పుకోవచ్చు. నీట్ సిబిఎస్ఈ పరీక్షల్లో ఏదైతే అవకతవకలు జరిగాయో వెంటనే ప్రధాని రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. సో సర్ ఏదైతే ఓట్ల సవరణ ప్రక్రియ జరుగుతుందో అది మోసపూరితంగా జరుగుతుంది. దీనికి మేము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖ రాస్తామని ప్రకటించారు. ఆగస్టు 5న హైదరాబాద్లో కూటమి భేటీ కానుంది. ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో 22 పార్టీల నేతల సమావేశంలో నిర్ణయాలు జరిగాయి. ఇక కొత్తగా పుట్టుకొచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీని కూడా ఈ కూటమిలోకి ప్రవేశిస్తుందా అంటే కలిసి పనిచేయడం పైన కూడా చర్చ జరిగింది. కూటమికి నేతృత్వం వహించే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పడమే కాకుండా మల్లికార్జున ఖర్గే 5 అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ఎన్డీఏకు 20 మంది టీఎంసీ ఎంపీల మద్దతు. లోక్సభ స్పీకర్కు లేఖ ఇచ్చాం. బెంగాల్ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం. తిరుగుబాటు నేత కాకోలు ఘోష్ వెల్లడి. టీఎంసీకి రాజ్యసభ ఎంపీ సుఖేందు శంకర్ రాయ్ రాజీనామా. సో ఇటు టీఎంసీ ఎంపీలు అటు మమతా బెనర్జీకి బిగ్ షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏకంగా 20 మంది టీఎంసీ పార్టీని వీడి టీఎంసీ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ చీలిక ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. అటు సువేందుతో కూడా భేటీ అయ్యారనే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 20 మంది టీఎంసీ ఎంపీలు కూడా లోక్సభ స్పీకర్కు లేఖ ఇచ్చారు. బెంగాల్ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఆర్డీఓల నెత్తి మీద తహసీల్దార్లు. డిఆర్ఓలుగా 12 మంది తహసీల్దార్లకు బాధ్యతలు. కీసర ఆర్డీఓ పోస్టులో తహసీల్దార్ నియామకం. మాట వినడం లేదని జూనియర్లకు పోస్టింగ్లు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి సంచలన నిర్ణయం. సో ఇటు డిఆర్ఓలుగా 12 మంది తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించినట్టు వంటి నేపథ్యం. ఆర్డీఓల నెత్తి మీద తహసీల్దార్లు. డిఆర్ఓలుగా ఉన్నటువంటి 12 మందిని తహసీల్దారులుగా బాధ్యతలు ఇచ్చారు. అదేవిధంగా కీసర ఆర్డీఓ పోస్టులో తహసీల్దార్ని నియమించారు. మాట వినడం లేదని జూనియర్లకు పోస్టింగ్లు ఇచ్చారు. రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి 4 సిలిండర్లే. ఉజ్వల యోజన లబ్ధిదారులకు సబ్సిడీ కోటా కుదింపు. వార్షిక వినియోగానికి అనుగుణంగానే ఈ మార్పు. 2016లో పథకం మొదలైనప్పుడు ఏడాదికి 12 ఇచ్చేవారు. నేరుటు 9 సిలిండర్లకు తగ్గింపు. తాజాగా 4కు పరిమితం. 300 చొప్పున సబ్సిడీ. 4కు మించితే పూర్తి ధర. సో ఏదైతే ఉజ్వల యోజన పథకం కింద ఈ సిలిండర్లను ఇచ్చేవాళ్ళు, అది పథకం స్టార్ట్ అయినప్పుడు ఏడాదికి 12 సిలిండర్లు ఇచ్చేవారు. మరి నిరుటి నుంచి కూడా 9కి కుదించారు. మరి ఇప్పుడు పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యం కానివ్వండి, ముడి చమురు ధరల విపరీతంగా పెరగడం, మరి సంక్షోభ పరిస్థితి ఏర్పడడం, వీటన్నిటిని బేస్ చేసుకుని తాజాగా ఈ పథకం కింద 9 ఇచ్చేవాళ్ళు 4కి పరిమితం చేశారు. సో ఇప్పటి వరకు సబ్సిడీ 300 రూపాయల చొప్పున ఉండేది. ఇప్పుడు 4కు మించి కొంటే పూర్తి ధరను చెల్లించాలి. ఖరీదైన అక్రమం. ఔషధాల కొనుగోలులో టీజీఎంఎస్ఐడిసి లీలలు. చౌకవి అందుబాటులో ఉన్న ఖరీదైనవి కొనుగోలు. అవసరం లేని వాటిని అడ్డగోలుగా కొన్న వైనం. వేల ఇంజెక్షన్లు, లక్షల టాబ్లెట్లు ఎక్స్పైరీ. విజిలెన్స్ విచారణలో వెలుగులోకి అక్రమాలు. సో అటు వైద్య రంగంలో అంటే తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగినటువంటి అవినీతి జరిగిందని, ఔషధాల కొనుగోలులో అవినీతి జరిగిందని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో అసలు చౌకవి అందుబాటులో ఉన్నా కూడా కావాలనే ఖరీదైనవి కొనుగోలు చేశారని, అవసరమైనటువంటి కూడా అడ్డగోలుగా కొనుగోలు చేశారని, ఇప్పుడు ప్రస్తుతం వాడడానికి వాటి ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చాలా అక్రమాలు జరిగాయని చెప్పి తేలింది. సో డిప్యూటీ కలెక్టర్పై వేటు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన రాము నాయక్ సస్పెన్షన్. సర్కారీ భూములు అమ్మేసిన అధికారులు. సహకరించిన ఉద్యోగుల్లో ఒకరు డిస్మిస్, మరొకరు సస్పెన్షన్. 33.53 గజాల అక్రమ సేల్ డీళ్లకు రద్దుకు పొంగులేటి ఆదేశం. సో ప్రభుత్వ భూములను కాపాడాల్సినటువంటి అధికారులే ఆ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్ పైన సస్పెన్షన్ చేశారు. అంతేకాకుండా సహకరించినటువంటి ఉద్యోగుల్లో ఒకరు డిస్మిస్, మరొకరు సస్పెన్షన్. ఆ అక్రమ రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూములను సేల్ డీళ్లకు
రద్దుకు పొంగులేటి కూడా ఆదేశం ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్లో పేలిన ల్యాండిల్ 9 మంది దుర్మరణం. చుట్టుపక్కలకు చిమ్మిన హాట్ మెటల్. 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో కుతకుత. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమం. ప్రధాని, ఏపీ సీఎం తదితరులు దిగ్భ్రాంతి. స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉండేటువంటి హాట్ మెటల్ చిమ్మడంతో అక్కడే ఏకంగా 9 మంది దుర్మరణం చెందారు. ఇంకా 2 పరిస్థితి విషమంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఘటనపైన అటు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లికి ముందు శారీరక సంబంధం క్యారెక్టర్కు కొలమానం కాదు. 2 మేజర్ల ఇష్టపూర్వక బంధాన్ని ఏ చట్టమూ నిషేధించలేదు. రాజీ పడడం అంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టు కాదు. నిర్దోషిగా విముక్తి పొందిన ఉద్యోగాన్ని నిరాకరించడం ఏకపక్షమే. తక్షణమే అభ్యర్థికి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వండి. తెలంగాణ యువకుడి కేసులో పోలీస్ బోర్డుకు సుప్రీం ఆదేశం. తెలంగాణకు సంబంధించినటువంటి యువకుడి కేసులో పోలీస్ బోర్డుకు సుప్రీం కొన్ని కీలక కామెంట్స్ చేసింది. పెళ్లికి ముందు ఏదైతే శారీరక బంధం పెట్టుకుంటారో అది క్యారెక్టర్కు కొలమానం కాదని, 2 మేజర్లు ఇష్టపూర్వకంగా బంధాన్ని ఏ చట్టము నిషేధించదని, రాజీ పడడం అంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టు కాదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. అండాలు దాచుకుంటున్న అమ్మాయిలు కెరీర్ కోసం వివాహం ఆలస్యం అవుతుండడమే కారణాలు. 30 నుంచి 32 ఏళ్లలోపు అయితేనే మంచిదంటున్న వైద్య నిపుణులు. వీలైనన్ని ఎక్కువ అండాలు నిల్వ చేసుకోవాలని సూచన. ఎగ్ రిట్రీవల్ సైకిల్కు 1.2 నుంచి 3.2 లక్షల ఖర్చు. నిల్వ కోసం ఏటా 10 నుంచి 20 వేలు వసూలు చేస్తున్న క్లినిక్లు. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ డిజిటల్ యుగంలో అమ్మాయిలు కూడా కెరీర్లో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాతే పిల్లలు అని అనుకున్నటువంటి నేపథ్యంలో వారు అండాలు దాచుకుంటున్నారు ఎక్కువగా. సో కెరీర్ కోసం వివాహం ఆలస్యం అవుతుండడమే కారణాలను కూడా చెప్పుకోవచ్చు. 30 నుంచి 32 ఏళ్లలోపు అయితేనే వీటి మంచిదని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సో ఎగ్ రిట్రీవల్ సైకిల్కి 1.2 నుంచి 3.2 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇది ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్. మరి మూవీ న్యూస్ ఏముందో చూద్దాం. నా లైబ్రరీలో నెంబర్ 1గా నిలిచే చిత్రం ఇది. సో పెద్ద సినిమా గురించి ఇప్పటికీ చాలాసార్లు రామ్ చరణ్ కామెంట్ చేశారు. ఇప్పుడు మరి ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత మరోసారి కీలక కామెంట్స్ చేశారు. ఈ పెద్ద సినిమా నా కెరీర్లోనే నెంబర్ 1 చిత్రం అని చెప్పి, అసలు ఎవరో పుష్ చేస్తే చేసిన సినిమా కాదు. బుచ్చిబాబు వచ్చి స్టోరీ చెప్పగానే నా అంతటా నేనే ఈ చిత్రాన్ని నమ్మి, ఈ కథను నమ్మి చేసిన చిత్రం. ఈ విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నాను. ఏదైతే నేను సినిమా చూసేటప్పుడు అభిమానులు నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి అంశాలకు కూడా ఈలలు చప్పట్లు కొట్టారో, వాళ్ళు సాటిస్ఫై అయ్యారో, దానికి చాలా ఆనందంగా ఉంది. తొలిసారి కథ విన్నప్పుడే బుచ్చిబాబుని హగ్ చేసుకున్నా, అంత బాగా నచ్చింది. రిస్క్ అన్న విషయం తర్వాత అర్థమైంది. నిజాయితీగా మనస్ఫూర్తిగా పనిచేస్తే ఏ సినిమా అయినా హిట్ అవుతుందని చెప్పి రామ్ చరణ్ కీలక కామెంట్స్ చేశారు. ఇకపోతే ఇటు అద్భుతమైన అనుభూతి కలిగించింది. రామాయణ సినిమాలో అటు సాయి పల్లవి, రణబీర్ కపూర్ ఇద్దరు కూడా జంటగా వస్తున్నటువంటి రామాయణ సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారని చెప్పి అప్పుడు కొన్ని కథనాలు అయితే వినిపించాయి. ఈ సినిమాలో యష్ రావణుడిగా నటిస్తుండడంతో యష్కి భార్యగా, అంటే రావణుడి భార్య మందాకినిగా ఈ సినిమాలో కాజల్ నటిస్తున్నారని స్వయంగా తానే చెప్పింది. ఈ సినిమాకి సంబంధించి అద్భుతమైన అనుభూతి కలిగించిందని, మునుపెన్నడు లేని విధంగా ఈ సినిమా ఉంటుందని చెప్పి ఆమె కీలక కామెంట్స్ చేశారు. ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రష్మిక. సో భారతీయ సంగీత ప్రపంచంలో మధుర గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మిది ఒక ప్రత్యేక స్థానం అని చెప్పుకోవాలి. మరి ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ మీద ఒక సినిమా తీయాలని చాలా రోజుల నుంచి కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఎంఎస్ సుబ్బలక్ష్మి ఏదైతే బయోపిక్ ఉందో ఇందులో రష్మిక నటించనున్నారనే కథనాలు వినిపిస్తున్నాయి. రాణిగా ఆవిడ్ని ఆరాధించే వారు ఎందరో, అలాగే భారతరత్న పురస్కారం పొందిన తొలి సంగీత కళాకారిని కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారే. సో జెర్సీ కింగ్డమ్ వంటి చిత్రాలను రూపొందించిన గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్ దర్శకుడు. తెలుగులో రూపుదిద్దుకునే ఈ సినిమా గురించి ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. సో ఈ సినిమాలో మాత్రం ఫస్ట్ సాయి పల్లవిని ఎంపిక చేశారని వార్తలు వచ్చాయి. కానీ ఆ పాత్రలో ఒదిగిపోవడం కోసం ఆమె కర్ణాటక సంగీత సాధన కూడా చేస్తుందని అన్నారు. అయితే రామాయణ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవి బిజీగా ఉండడం వల్లేమో మళ్ళీ రష్మిక పేరు వినిపించింది. పూరి సినిమాల్లో బెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ మూవీ తమిళనాడు నటుడు విజయ్ సేతుపతి కాంబినేషన్లో, అంటే ఆయన హీరోగా వస్తున్నటువంటి స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ ఈ సినిమాలో దృష్టిలోపం ఉన్న బిచ్చగాడి పాత్ర పోషిస్తున్నారు. సో సంయుక్త హీరోయిన్, పోలీస్ ఆఫీసర్ పాత్రను టబు పోషించారు. విలన్గా దునియా విజయ్ నటించారు. సో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో జరిగింది. పూరి జగన్నాథ్ అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఆయన తీసిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రాన్ని జయం రవి తమిళ్లో రీమేక్ చేశారు. అందులో నేను జూనియర్ ఆర్టిస్ట్గా నటించే ఇప్పుడు ఆయన వద్ద హీరోగా చేస్తున్నాను.
చాలా ఆనందంగా ఉంది. స్లమ్ డాగ్ పూరి గారి సినిమాలో బెస్ట్ ఫిలిం అవుతుందని విజయ్ కామెంట్స్ చేశారు. ఇది ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మూవీ న్యూస్. మరి సాక్షి న్యూస్ ఏముందో చూద్దాం. కేంద్రంపై సమరమే విపక్ష ఇండియా కూటమి నిర్ణయం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. సర్లో అక్రమాలపై సీజేఐకి లేఖ రాయాలని నిర్ణయం. ఢిల్లీలో ప్రతిపక్ష కూటమి కీలక సమావేశం. ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ. పార్లమెంటు వర్షాకాల సమావేశంలో కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం. ఇకపై 2 నెలలకోసారి కూటమి భేటీ. తదుపరి భేటీ హైదరాబాద్లో. ఐక్యతను బలోపేతం చేసుకోవాలి ఖర్గే. సో మరి నిన్న ఇండియా కూటమి ఢిల్లీలోని సమావేశమైన సంగతి మనకు తెలిసిందే. సో ఈ నీట్ పేపర్ లీక్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి ఇటు డిమాండ్ చేయడమే కాకుండా అసలు కలిసికట్టుగా పనిచేయాలి, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా కలిసికట్టుగా పనిచేయాలని, 2 నెలలకోసారి కూటమి భేటీ అవ్వాలని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మమతా పార్టీలో మంటలు. ఎన్డీఏకు జైకొట్టిన 20 మంది టీఎంసీ ఎంపీలు లోక్సభలో బీజేపీ కూటమికి మద్దతిస్తున్నట్లు ప్రకటన. స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు లేఖ. ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీలో వేరు కుంపటి పెట్టుకున్న 58 మంది ఎమ్మెల్యేలు. టీఎంసీకి రాజ్యసభ సభ్యత్వానికి సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాజీనామా. మమతా బెనర్జీ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని ఆగ్రహం. సో ఇటు మమతా బెనర్జీ పార్టీ అయినటువంటి టీఎంసీ నిలువున చీలిపోయినటువంటి పరిస్థితి. మరి 58 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీని వ్యతిరేకించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా 20 మంది ఎంపీలు కూడా అటు టీఎంసీ ఎంపీలు కూడా ఎన్డీఏకి వెళ్లే యోచనలో ఉన్నారు. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా. రాజ్యసభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా అనంతరం సుఖేందు శేఖర్ రే వెల్లడి. మమతా హయాంలో అవినీతి జరిగిందన్న ఆరోపణ. అన్ని వర్గాల ప్రజలకు పార్టీ దూరమైందని మండిపాటు. ఆర్జికర్ ఉదంతంపై దర్యాప్తు కోరితే తనను ఒంటరి చేశారని ధ్వజం. సో ఇటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత సుఖేందు శేఖర్ రే కీలక వ్యాఖ్యలు చేశారు. మమతా హయాంలో అవినీతి జరిగిందని, అన్ని వర్గాల ప్రజలకు పార్టీ దూరమైందని మండిపడ్డారు. ఇక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానంటూ సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేశారు. ఎంతకాలం గుజరాత్కు గులాంలాగా ఉంటారు? రాష్ట్రానికి అవసరమైన అనుమతులు, నిధుల కోసం ఎందుకు పాటుపడరు? మియాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. హైదరాబాద్ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి ఇతర ఎంపీలకు లేదా? నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పాలల్లో ఉప్పు వేసినట్లు పనులు చేస్తే ఆయనకే పేరొస్తుందంటూ కిషన్ రెడ్డి చెడగొడతారు. అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు పుట్టగతులు లేకుండా తీర్పిస్తారు. సీఎంసీ భవనం సహా 1675 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. బాజ్పల్లి ఫ్లైఓవర్ని ప్రారంభించిన తర్వాత పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే వాళ్ళకు పుట్టగతులు ఉండవని, అసలు మీరు 8 మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? నేను ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పుడల్లా కూడా నా తర్వాత కిషన్ రెడ్డి వెళ్ళి ఏదైనా చేస్తే ఆయనకే పేరు వస్తుందంటూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. సో ప్రతి బంధము పెళ్లి పీటలు ఎక్కాలని లేదు. పెళ్లికి ముందు బంధం వ్యక్తిత్వానికి మచ్చ కాదు. పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం తప్పు కాదు. సమాజ పరిస్థితులు మారుతున్నాయి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. తెలంగాణ కానిస్టేబుల్ నియామకం పునరుద్ధరణ. వారిద్దరు మేజర్లు పెళ్లికి ముందు శారీరకంగా కలుసుకున్నారు, కానీ ఈ బంధం ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని, నైతిక విలువలను నిర్ణయించడం సరికాదు. ప్రతి సంబంధం పెళ్లి దాకా వెళ్ళకపోవచ్చు కాబట్టి ఒకరు ఇంకొకరిని మోసం చేశారని అనుకోవడానికి ఆస్కారం ఏర్పడదు. పెళ్లి కానంత మాత్రాన మోసం చేసినట్లు కాదు. పెళ్లి చేసుకుంటానని ఒట్టేసి మోసం చేశాడని యువకుడిపై లోక్ అదాలత్లో దాఖలైనటువంటి కేసు అతడు తప్పు చేసినట్లుగా ఒప్పుకున్నట్లు కాదు. ఆ కేసు ఆధారంగా అతడికి ఉద్యోగం ఇవ్వకుండా నిలపడము సరికాదు అని చెప్పి సుప్రీంకోర్టు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. పెళ్లికి ముందు శారీరక బంధం ఉంటే అది వ్యక్తిత్వానికి మచ్చ కాదు, క్యారెక్టర్ని డిసైడ్ చేయదు. పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం తప్పు కాదు. సో దానిని బేస్ చేసుకుని ఉద్యోగ నియామకం ఆపడం సరికాదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కేంద్రం భారీగా నిధులిస్తున్నా ఏం చేయలేదంటారా? సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. కేంద్రం ఒక్క నెలలోనే దాదాపు 28,000 కోట్లను రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చింది. మెట్రో 2వ దశలో 50% వ్యయం భరించడానికి సిద్ధంగా ఉంది. అవినీతి, అక్రమాలు, అబద్ధాలు, పార్టీలు మారడంలో సీఎం సమర్థం అంటూ మండిపాటు. సో కేంద్రం భారీగా నిధులిస్తున్నా ఏం చేయలేదంటారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. నైరుతి వచ్చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశం. 4 రోజుల్లో రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం. 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు. ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం. సో ఇప్పటికి నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టినటువంటి క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లాలోకి ప్రవేశించాయి. 4 రోజుల్లో
రాష్ట్రం అంతటా కూడా విస్తరించి 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉక్కులో ఉపద్రవం. విశాఖ స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం. 8 మంది సజీవ దహనం. లాడెల్ నుంచి పైకి ఎగిసి నేలపై విరజిమ్మిన ద్రవపు ఉక్కు ద్రవం పడటంతో కాలిపోయి ముద్దల్లా మారిన మృతదేహాలు. 6గురికి తీవ్ర గాయాలు. 2 పరిస్థితి విషమం. ఒక్కసారిగా నేలపై ఒలికిన 100 టన్నులకు పైగా ద్రవపు ఉక్కు. సుమారు 1600 డిగ్రీల ఉక్కు ద్రవం వేడికి భారీ క్రేన్ దగ్ధం. టీ విరామం కావడంతో బయటకు వెళ్లిన పలువురు ఉద్యోగులు, కార్మికులు. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఇక్కడ మనం చూస్తున్నాం అగ్ని ప్రమాదంలో దగ్ధమవుతున్న స్టీల్ ప్లాంట్ మెల్టింగ్ షాప్ 1 ఇన్సెట్లో ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన ఉక్కు ఉద్యోగి. సో ఇక్కడ 8 మంది సజీవ దహనం అయిన ఇక్కడ కూడా చూస్తున్నాం మనం ఏ విధంగా సజీవ దహనం అయ్యారో. ద్రవపు ఉక్కు ఎగిసి ఏకంగా 1600 డిగ్రీలపై ఎక్కువ వేడిగా ఉన్నటువంటి ఆ ద్రవపు ఉక్కు మొత్తం విరజిమ్మడంతో ఏకంగా 8 మంది దుర్మరణం పాలయ్యారు. 6గురికి తీవ్ర గాయాలు. 2 పరిస్థితి విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈరోజు సాక్షి న్యూస్. మరి మూవీ న్యూస్ ఏముందో చూద్దాం. పెద్ది చేసినందుకు సంతృప్తిగా ఉంది. సో పెద్ది సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అటు రామ్ చరణ్ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నా లైబ్రరీలో ఇది ఫస్ట్ మూవీ అని, ఇదే నెంబర్ 1 మూవీ అని, పెద్దిని అల్లరించిన ప్రతి వీక్షకుడికి ధన్యవాదాలని, ఈ సినిమా నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందంటూ రామ్ చరణ్ కీలక కామెంట్స్ చేశారు. సో దక్షిణాది ఉన్నతమైనది. కాజల్ సౌత్లో దక్షిణాది చిత్ర పరిశ్రమ చాలా ఉత్తమమైందంటూ కాజల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. నటీమణులకు ఉత్తరాదిలో మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయా లేక దక్షిణాదిలోనా అని ప్రశ్న ఎదురైతే ఆమె సౌత్లో అని చెప్పారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఆమె రామాయణ సినిమాలో మందాకినిగా కూడా నటిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు సౌత్లో ఇప్పుడు కాజల్ చేసినటువంటి కామెంట్స్ వైరల్గా మారాయి. సో అద్భుతమైన దర్శకులు, గొప్ప సాంకేతిక నిపుణులు, కథాంశాలు సృజనాత్మకంగా మనకు సౌత్లోనే ఎక్కువ కనిపిస్తాయని చెప్పారు. సో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించిన ది ఇండియా స్టోరీ మూవీ జూలై 24లో రిలీజ్ కానుంది. సో విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్నటువంటి మూవీలో నటిస్తున్నారు. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్. మరి ఈ టీజర్ లాంచ్ చేసేటప్పుడు విజయ్ సేతుపతి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. పూరి జగన్నాథ్ సినిమాల్లో ఇది ఒక బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆయన చెప్పారు. నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా తమన్. సో హైదరాబాద్లో ఈ నెల 13న ఓజీ టూర్ ఇండియా మెగా మ్యూజికల్ ఈవెంట్ని నిర్వహించబోతున్నారు. ఈ కాన్సర్ట్ పూర్తి మ్యూజికల్గా ఉండబోతుంది. మా ప్లే లిస్ట్ చూస్తుంటే మాకే ఎనర్జీ వస్తుంది. ఫైర్ వర్క్స్, LED స్క్రీన్స్, 3D ఎఫెక్ట్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయంటూ ఎస్ఎస్ తమన్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్న ఓజీ టూర్ ఇండియా మెగా మ్యూజికల్ ఈవెంట్ ఈ నెల 13న హైదరాబాద్లో జరగనుంది. ఈ నేపథ్యంలో నేను కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా అని చెప్పి కీలక కామెంట్స్ చేశారు ఎస్ఎస్ తమన్. సో ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఏం న్యూస్ ఉందో చూద్దాం. బావ కండ్లల్లో ఆనందం, మరదలికి మిగిలింది మహావిషాదం. కొర్రములలో 20.32 ఎకరాల ప్రభుత్వ భూమిపై వివాదం. 2012లో కొన్నానంటూ కబ్జా చేసిన ప్రైవేట్ బిల్డర్. ముఖ్య నేత సతీమణికి భావనని బిల్డర్కు మాజీ ఎమ్మెల్యే ధమ్కి. 2 ఎకరాలు కుదిరిన ఒప్పందం. ఇందులో ఆమెకు అరెకరం. మొదట 1930 గజాలు సేల్ డీడ్ చేయించుకున్న మాజీ ఎమ్మెల్యే నిషేధిత జాబితాలో ఉన్న రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు మొత్తం ఎకరా భూమి కబ్జా చేసి 8 షెల్టర్ల నిర్మాణం. 1/2 ఎకరం ఇవ్వకుండా ముఖ్య నేత సతీమణికి చుక్కలు. పక్కనే ఉన్న సర్కార్ భూమిని ఆక్రమించిన మరో కబ్జాకోరు. డిసెంబర్లో ఆ నిర్మాణాన్ని కూల్చేసిన హైడ్రా. మాజీ ఎమ్మెల్యే కబ్జాల వైపు మాత్రం కన్నెత్తి చూడని అధికారులు. సో బావ కళ్ళలో ఆనందం కోసం మరదలకి మిగిలింది మహావిషాదం. సో ఆమెకి ఇస్తానన్నటువంటి 1/2 ఎకరం ఇవ్వలేదని చెప్పి ఇక్కడ జరిగినటువంటి భూ కుంభకోణం పైన కబ్జా చేసిన దానిపైన ఒక న్యూస్. చిన్నబాబు చిటికేసిండు, అనుచరుడు కన్నేసి ఆక్రమించిండు. అమరావతిలో శాసిస్తే తెలంగాణలో మారిన సీలింగ్ భూమి ఫైళ్లు. ఆయన దోస్త్ సంస్థ బాజ్పల్లిలో 2.30 ఎకరాల కొనుగోలు. ఇదే సంస్థలో చిన్నబాబు రహస్య పెట్టుబడులు ఉన్నట్టు సమాచారం. అది సీలింగ్ భూమి అనే 5 దశాబ్దాలుగా సర్కార్ పోరాటం. ముఖ్య నేత సాయం కోరిన చిన్నబాబు రంగంలోకి షాడో సీఎంఓ. అది సీలింగ్ భూమి కాదంటూ డీనోటిఫై చేసిన కలెక్టర్. 32 ఏళ్ల కింద పట్టాదారు పేరును గాయబ్ చేసిన అధికారులు. ఆయన స్థానంలో కబ్జాదారు చేతులు మారిన భూమి. 250 కోట్ల భూమి చిన్నబాబు స్నేహితుడి కంపెనీకి దారాదత్తం. ఇదే అదనుగా 27 ఎకరాల సీలింగ్ భూమిపై ముఖ్య నేత సోదరుడు కన్ను. సో అక్కడ అమరావతిలో సాధిస్తే తెలంగాణలో సీలింగ్ భూమి ఫైళ్లు మారాయంటూ ఇక్కడ ఒక న్యూస్. హిట్లర్ నోట్లో కాంగ్రెస్.
హిట్లర్ ఆదర్శమన్న రేవంత్ వ్యాఖ్యలపై జాతీయ కాంగ్రెస్లో తీవ్ర దుమారం. కర్ణాటక, తెలంగాణ ఏఐసిసి దూతల నుంచి నివేదిక కోరిన అధిష్టానం. ఆర్ఎస్ఎస్ మూలాలు బీజేపీతో అంటకాగడమే ఫాసిస్ట్ వ్యాఖ్యలకు కారణమని నివేదిక. సీఎం స్థాయి వ్యక్తికి సైద్ధాంతిక అభిప్రాయాలు తెలియవా అని ఢిల్లీ పెద్దల అసహనం. ఒక్క మంత్రి కూడా సీఎంకు మద్దతు పలకని వైనం. దిద్దుబాటు చర్యల కోసం మీడియా ముందుకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైతే రేవంత్ రెడ్డి హిట్లర్ ఆదర్శం అన్నారో దానిపైన కాంగ్రెస్ అధిష్టానం అటు కర్ణాటక, తెలంగాణ ఏఐసిసి దూతల నుంచి కూడా నివేదిక కోరిందని. సో దీనికి ఒక్క మంత్రి కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్గా లేరని చెప్తున్నారు. మొహమ్మద్ కి దుకాన్, హిట్లర్ కా మకాన్. ఆల్ ఇండియా నాజీ పార్టీగా మార్చుకొని రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ ఫోజులు. రేవంత్ ఫాసిస్ట్ పోకడలపై మౌనం ఎందుకు? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న. ముఖ్యమంత్రి తత్వం ఎవరికీ అర్థం కాలే. హిట్లర్ పదాన్ని గొప్ప ఉద్దేశంతోనే రేవంత్ వాడారు. వెనకేసుకొచ్చినందుకు శ్రీధర్ బాబు తంటాలు. సో ఇక్కడ కేటీఆర్ కూడా అసలు రాహుల్ గాంధీ ఎందుకు దీనిపైన నోరిప్పట్లేదని ప్రశ్నించారు. బండికి కుదుపు. 3 రోజులుగా అజ్ఞాతంలోకి కేంద్ర మంత్రి. మొన్న కొడుకు, ఇప్పుడు ప్రధాన అనుచరుని అరెస్టుతో అంతర్మదనం. ఇటీవల బస్సు యాత్రకు కూడా బండిని అనుమతించని అధిష్టానం. ఫోన్ స్విచ్ ఆఫ్, అందుబాటులో లేవని కార్యకర్తల ఆందోళన. సో మొత్తానికి అటు బండి భగీరథ్ కేసు కానివ్వండి, ఇప్పుడు ప్రధాన అనుచరుడి అరెస్టుతో అంతర్మదనం మొదలైందని, బస్సు యాత్రకు కూడా బండి రాలేదని చెప్తున్నారు. ఇరిగేషన్లో సీఎం కోటరీ. ముఖ్యమంత్రి కనుసన్నల్లో నీటిపారుదల శాఖ తెర వెనక మంతనాలు. ఏపీతో చర్చలపైన సీఎంకే రిపోర్ట్. సీఎంఓ చెప్తేనే బిల్లులు చెల్లింపు, బదిలీల్లోనూ వారిదే పెత్తనం. పాలమూరు టూర్ సైతం మంత్రికి తెలియకుండానే ఫిక్స్. ముఖ్యమంత్రి తీరుపై మంత్రి ఉత్తమ్ నరాజ్. సో జలవనరుల శాఖకు సంబంధించి ఉత్తమ్ కుమార్కి ఏమీ తెలియకుండానే సీఎంఓ అంటే సీఎం కనుసన్నల్లోనే జరుగుతుందంటే ఇక్కడ ఒక న్యూస్. జాబ్ అప్లికేషన్ ఫీజు పెంపు 400%. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ షాక్. ఉద్యోగుల భర్తీ అప్లికేషన్ ఫీజుల మూత. ఒకేసారి భారీగా ఫీజులు పెంచిన టీజీపీఎస్సీ. ఇది వరకు 200, ఇప్పుడు 1000. ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల నుంచి 500. భారీగా ఫీజులు పెంచడంపై నిరుద్యోగుల ఫైర్. పెంచిన ఫీజులు తగ్గించాలని డిమాండ్. సో ఇప్పటి వరకు ఏవైతే అప్లికేషన్ ఫీ 200 ఉండేదో దాన్ని 400% పెంచి 4 రెట్లు పెంచి ఇప్పుడు 1000కి పెంచినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక న్యూస్. నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారని. సమ్మె సైరన్. సింగరేణి యాజమాన్యానికి ఏఐటియుసి నోటీస్. డిమాండ్ల పరిష్కారానికి నెలాఖరు వరకు గడువు, లేదంటే వచ్చే నెలలో ఏ రోజు నుంచైనా సమ్మె చేస్తాం. సమస్యల పరిష్కారానికి ఐక్యపోరు కూనన్నేని. సో అటు సమ్మె సైరన్ మోగించారు. సింగరేణి యాజమాన్యానికి ఐటియుసి కూడా నోటీస్ ఇచ్చింది. డిమాండ్ల పరిష్కారానికి నెలాఖరు వరకు గడువు, లేదంటే సమ్మె చేస్తామని వాళ్ళు చెప్పారు. సో ఇది ఈరోజు నమస్తే తెలంగాణ న్యూస్. మరి మూవీ న్యూస్ ఏముందో చూసేద్దాం. ఆదర్శ కుటుంబం విడుదల అప్పుడేనా? సో మరి అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ చేస్తున్నటువంటి ఆదర్శ కుటుంబం, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. మరి ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న విడుదల చేయాలనే సంకల్పంతో మేకర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. బాలయ్యని ప్రేమిస్తే నో బ్రేకప్. సో ఈ నెల రేపు అని చెప్పుకోవచ్చు. ఈ నెల 10న బాలయ్య బాబు బర్త్డే సందర్భంగా బోలా బాలయ్య అనే సాంగ్ని రిలీజ్ చేశారు ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను. సో మాట్లాడుతూ ఈ పాట సంగీతం, సాహిత్యం, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. బాలకృష్ణ పుట్టినరోజున ఆయన అభిమానులు వేడుకలు చేసుకుంటారని చెప్పి, అసలు ఆయన అభిమానులు గుండెల్లో పెట్టి చూసుకుంటారని కీలక కామెంట్స్ చేశారు. ఎంఎస్ సుబ్బలక్ష్మిగా రష్మిక. సో ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా బయోపిక్ తీయాలని చాలా రోజుల నుంచి కథనాలు వినిపిస్తున్నాయి. మొదట సాయి పల్లెని హీరోయిన్గా తీసుకుంటారు ఆమె బయోపిక్లో అని చెప్పినా ఇప్పుడు రష్మిక పేరు వినిపిస్తోంది. నా కెరీర్లో రామాయణ ప్రత్యేకం. సో రామాయణ సినిమాలో మందాకిని పాత్రలో పోషిస్తున్నటువంటి కాజల్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. సో నా కెరీర్లో చూసుకున్నట్లయితే రామాయణలో మండోదరిగా నటిస్తున్నాను. నా కెరీర్లో ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్ చేయడం ఇదే ప్రథమం. రావణుడి వైఫ్గా నటిస్తున్నటువంటి కాజల్ కీలక కామెంట్స్ చేశారు. ఈ సినిమా 2 భాగాలుగా రానుంది. తొలి భాగం ఈ దీపావళికి రానుంది. భాగ్యనగరంలో తమన్ సంగీత్ విభావరి ఈ నెల 13న హైదరాబాద్లో గ్రాండ్గా తమన్ సంగీత విభావరి నిర్వహించున్నారు. 11న బెంగళూరులో, ఆగస్టు 15న చెన్నైలో, సెప్టెంబర్ 25న వైజాగ్లో ఈవెంట్లు నిర్వహిస్తారు. నేను చేసే ప్రతి షో ద్వారా వచ్చే పారితోషికాన్ని చారిటీకి ఇవ్వడం అలవాటు అని చెప్పి తమన్ కీలక కామెంట్స్ చేశారు. సో నిజాయితీకి దక్కిన అపూర్వ విజయం. సో పెద్ద సినిమా సక్సెస్ మీట్లో చూస్తున్నాం. మన జగపతి బాబు, బుచ్చిబాబు, సనా సో ఇది అంత సినిమా ప్రేక్షకులు పెద్ద సినిమాని స్వీకరించారు. సో నా ఫిలిం లైబ్రరీలోనే ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అని చెప్పడం జరిగింది. రామ్ చరణ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి
తీశారు. ఒంటి కాలితో సినిమాను ముందుకు తీసుకెళ్లారు. అంతగా పాత్రలో లీనమైపోయి నటించారు. పిల్లల్ని తీసుకెళ్లి సినిమా చూడాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్న గొప్ప స్ఫూర్తితో తీసిన సినిమా అని చెప్పి మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్, గీత రచయిత అనంత శ్రీరామ్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇది మూవీ న్యూస్. మరి అటు మూవీ న్యూస్ అయినా ఇటు పొలిటికల్ న్యూస్ అయినా ఏ న్యూస్ అయినా క్షణాల్లో కాలితే వెంటనే మా యూనివర్సల్ టుడేని సబ్స్క్రైబ్ చేసుకోండి.